అందరికీ నమస్కారం అండి. చాలామంది ఒకటవ భావము, లగ్న భావము. లగ్న భావము అనగానే మనం సహజంగా ప్రతి ఒక్కళ్ళు కలర్ ఎలాగుంటాడు? లావుగా ఉంటాడా? పొట్టిగా ఉంటాడా? ఎత్తుగా ఉంటాడా? అదే బక్కగా ఉంటాడా? న్ తెలుపు కలరా? నలుపు కలరా? ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ సహజంగా అడుగుతారు. నేను చెప్పే పాయింట్ దేనికి పనికొస్తదంటే మీకు, ఈ లగ్న భావం అనేది వివాహానికి పనికి వస్తది. వివాహానికి పనికి వస్తది. ఇది ఎలా పనికొస్తదండి అని మీరు అనుకోవచ్చు. ఒక అబ్బాయికి నెలకి 2,00,000 జీతం వస్తుంది. అబ్బాయి ఎర్రగా ఉన్నాడు. ఎనకాల ఒక 10 ఎకరాలు పొలం ఉంది. బంగారం ఉంది. అలాగే ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మన అమ్మాయికి వివాహం చేసేస్తే సుఖపడిపోతుందక్కడ అనే భావన ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి ఉండే భావనలే ఇవి. అయితే తీరా చూస్తే వివాహం చేసిన తర్వాత తల్లి మాటో, లేక తండ్రి మాటో, తమ్ముడు మాటో, లేకపోతే అక్క మాటో, చెల్లి మాటో విని తన భార్యని వేధించి విడాకులు తీసుకుంటున్నారు. నా దగ్గరికొచ్చినోళ్ళు ఎంతమంది ఏం మాట్లాడారో తెలుసా? అబ్బాయి చాలా మంచోడనుకున్నామండి. వాళ్ళ అమ్మ మాట వింటాడు. విని మా అమ్మాయికి వేధిస్తాడు. అబ్బాయి చాలా మంచివాడనుకున్నామండి. వాళ్ళ చెల్లెలు మాట విని, వాళ్ళ చెల్లెలు పెత్తనం చేసి మా అమ్మాయిని వేధించేటట్టు చేస్తుంది అని. అబ్బాయి చాలా మంచివాడండి. వాళ్ళ అన్నయ్య మాట విని మా అమ్మాయిని చాలా హింసిస్తున్నాడండి. మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, వివాహానికి 18 పాయింట్ల నుండి 36 పాయింట్లొచ్చినియా రాలేదా? రాశి పొంతన బాగుందా లేదా? గణపొంతన బాగుందా లేదా? ఏంటి? రాశి మళ్ళీ నక్షత్ర పొంతన బాగుందా లేదా? యోని పొంతన బాగుందా లేదా? ఈ గోలలో పడిపోతారే తప్ప, అసలు ఈ పెళ్లి కొడుక్కి మైండ్ సెట్ ఈ పెళ్ళికొడుక్కి మైండ్ సెట్ ఎలాగున్నది అనేది మాత్రం ఎవ్వరు పట్టించుకోరు. పెళ్ళైపోయిన తర్వాత ఇటు ఆడపిల్లలు గల్లావాళ్లే గాని, అటు మగపిల్లలు గల్లావాళ్లే గాని, వచ్చిన కాడి నుంచి కోడలు వేధిస్తుందండి. వాళ్ళ అన్న మాట వింటది, లేకపోతే తండ్రి మాట వింటది, లేకపోతే తల్లి మాట వింటది అని వేధించుకు తినేస్తుందండి అనే మాటలు ఎప్పుడైనా విన్నారా? వినలేదా మీరు? అంటే విన్నాం సార్. విన్నాం నేను సార్. చెప్పింది రాంగ్ అనే కదా? రాంగేనా? కాదు సార్, విన్నాం సార్. మళ్ళీ ఎవరు మాట్లాడరే? రైటే సార్. సో మనకి కావాల్సింది మనకి కావాల్సింది ఈ లగ్న భావం నుండే బయటకు వస్తుంది. మైండ్ సెట్. ఆ అబ్బాయి యొక్క మైండ్ సెట్ ని చూడాలంటే ఈ లగ్న భావమే మెయిన్. ఓకేనా? దీంట్లో కొంతమంది జ్యోతిష్యం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మొదలెడతాను. శ్రీనివాస్ గారు, సార్ నమస్తే, చెప్పండి సార్. నమస్తే. ఇప్పుడు ఏదో ఒక గ్రహము ఏదో ఒక గ్రహము మీరు మేషరాశిలో 8 డిగ్రీలు వెనుకేసుకున్నారు. లగ్నం నుండి ఒక 8 డిగ్రీలు ముందుకేసుకుని ఉన్నారు. 8 డిగ్రీల్లో ఉండే ఏదో ఒక గ్రహము వ్యయభావంలో వేయండి. ఏదో ఒక గ్రహం. ఓకే సార్. గురువు. గురువు వేశారు. ఓకేనా? నిన్న కూడా మనం మాట్లాడుకుంది గురువే. సో గురువు 8 డిగ్రీలు వ్యయంలో ఉన్నారు కదా? అవును సార్, అవును సార్. లగ్నము నుండి వెనకాల డిగ్రీలు 8 వేయమన్నాను, వేసారా?
వేసాను సార్. ఆ 8 డిగ్రీల్లో గురువు ఉన్నారు, అవునా? అవును సార్. ఈ పిల్లాడు లగ్నం అంటే ఒకటి అనేది లగ్నమేగా. అవును సార్. అక్కడ 0 వేసుకోండి. 0 డిగ్రీల్లో ఉమ్, లగ్నం పడింది అనుకోండి మీరు. ఉమ్, 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 ఉమ్. వెనక భావంలో 8 డిగ్రీలు, ముందు భావంలో 8 డిగ్రీలు వేసుకున్నారు. వెనక అవునవును. వెనక ఉన్న 8 డిగ్రీల్లో గురువుని పెట్టారు మీరు, అంతేనా? అవును సార్. అవును. ఆ ఈ గురువు యొక్క తత్వం, గురువు ఈ పిల్లాడు యొక్క మైండ్ సెట్ ని కంట్రోల్ చేసే వ్యక్తి అన్నమాట. ఈ గురువు 9వ భావము 12వ భావానికి కారకత్వం వహించే గ్రహము. పైగా 9వ భావం అంటే ఎవరండి? పూర్వపుణ్యము, తర్వాత తండ్రి, ఈ రెండు తీసుకోవచ్చు. ఆ 9వ భావం అంటే గురుతుల్యులు, మార్పు. గురువులు మాట, తండ్రి ఉమ్, మాట. తండ్రి. వీళ్ళ ఇద్దరి మాట మూలంగా ఈ వ్యక్తి కంట్రోల్ అయిపోతాడు. ఓకేనా? ఇక్కడ చేసుకున్న భార్య ఓకే సార్. ఫోన్ చేయదు, ఉన్న తల్లి ఫోన్ చేయదు, ఉన్న అన్న, తమ్ముడు, అక్క, బాబాయ్, పిన్ని వీళ్ళు ఎవ్వరూ ఈ పిల్లగాడికి ఫోన్ చేయరు. కానీ తండ్రి మరియు తండ్రి సమానులు మరియు గురుతుల్యులు, గురువులు మాత్రమే ఇతగాడికి ఫోన్ చేస్తారు. ఏం నాయనా ఎక్కడున్నావు? బయటికి వెళ్ళావంట, ఎప్పుడు వస్తావు? 1 గంట తర్వాత వస్తానండి. కరెక్ట్ గంట తర్వాత మళ్ళీ తండ్రి చేస్తాడు, తల్లి చెయ్యదు. ఇతగాడికి కంట్రోల్ చేసింది ఎవరు? తండ్రి, గురుతుల్యులు కలిగిన వ్యక్తి మాత్రమే ఈయన మైండ్కి సెట్ చేస్తారు. అంటే మైండ్ సెట్లో వీళ్ళకి ఒక ప్రాధాన్యత ఇస్తాడు, వాళ్ళకి గౌరవిస్తాడు. ఓకేనా? ఏం సార్? ఓకే సార్. ఇప్పుడు రెండోది, సాయిదేవి గారు, మా సాయిదేవి గారు. చెప్పండి. మా ఇంట్లో సౌండ్ వస్తుంది, చెప్పండి ఏం చేయాలి? పర్వాలేదు, సౌండ్ వస్తే రానివ్వండి. ఇప్పుడు మేష లగ్నంలో 1 అని రాసి వెనక పక్కన 8 డిగ్రీలు, ముందు పక్కన ఒక 8 డిగ్రీలు వేసుకోమన్నాను. వేసుకున్నారా మీరు? ఆ, వేశారమ్మా? చెప్పండి. అలా వేసుకున్నారా లేదా? నేను ఫోన్ చేస్తున్నా సార్. ఓకే, వదిలేసేయండి. మూర్తి గారు మీరేమైనా వేసారా? నేను వేసుకున్నా సార్, రాధిక. రాధికమ్మ, మేష లగ్నానికి 1 అని వేసుకున్న వెనక పక్కన 8 డిగ్రీలు వేసారా? వేసాను సార్. మీనం వైపు 8 డిగ్రీల దగ్గర ఏదో ఒక గ్రహము, ఆ 9 గ్రహాల్లో ఏదో ఒక గ్రహం శనీశ్వరుడు. ఏంటి? శనీశ్వరుడు సార్. శనీశ్వరుడు. ఓకే, వెరీ గుడ్. శనీశ్వరుడు లగ్న భావానికి 8 డిగ్రీలు వెనుకున్నాడు. ఆ శని యొక్క ప్రభావం లగ్నం మీద, లగ్నం డిగ్రీలకి దగ్గరలో ఉన్నాడు. అంటే ఆ జాతకుడి యొక్క మైండ్ సెట్ ఎవరు సెట్ చేస్తారు, ఎవరు చెబితే వింటాడు అనేది మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి రాధికా గారు ఏం చెప్పారంటే 10వ భావం 11వ భావాధిపతి అయిన శనిని తీసుకొచ్చి ఈ లగ్న భావానికి వ్యయం, అంటే లగ్నం డిగ్రీలకి వ్యయంలో 8 డిగ్రీల నుండి లగ్నం మీదకు వస్తున్నాడు ఆయన. సో 11వ భావం ఎవరికి సంబంధించిందండి? ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్స్ ఇంకా? సర్కిల్. ఇంకా ఇంకా పెద్దవాళ్ళు, అన్నయ్య, అక్క. బ్రదర్ సిస్టర్, అక్కయ్య అన్నయ్య. వాళ్ళు చెబితేనే ఈ జాతకుడు వింటాడు.
వారి యొక్క మాట వినగానే ఈ పిల్లాడు కంట్రోల్లోకి వచ్చేస్తాడు. వారి మీద ప్రేమ, ఆప్యాయత, అభిమానం గౌరవిస్తాడు. వాళ్ళ మాటని తోసిపుచ్చేయడు. ఇందాకడే చెప్పాను, వాళ్ళ అక్క మాట విని ఈ పిల్లగాడు మా అమ్మాయిని వేధిస్తున్నాడండి, పెళ్లి చేసుకున్నంతసేపు బాగానే ఉంది అంటే 11వ భావాధిపతి ఎవరైతే వెనుక డిగ్రీల్లో అంటే 8 డిగ్రీల దగ్గరికి వస్తారో లగ్నం మీద ప్రభావం మొదలవుతుంది. నేను ఒక యాంగిల్లో జ్యోతిష్యం చెబితే మీరు 2-3 యాంగిల్లో చూసుకోవాలా. ఆ టైం వచ్చినప్పుడు మీ లగ్నానికి 11వ భావాధిపతి టచ్ అయ్యాడు అనుకోండి, అక్క దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, లేకపోతే అక్క ఇంటికాడి నుంచి ఏదో ఒక విషయం మీద దూరం నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ రోజు. అర్థమైందా? అర్థమైంది సార్. సరే, రాధిక గారు శనికి చెప్పారు. ఇక్కడ 10వ స్థానాధిపతి 11వ స్థానాధిపతి. ఇక్కడ వృత్తి యందు ఉన్న ఆఫీసర్ తన పైన ఉన్న అధికారి కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే 10వ భావం వృత్తి కాబట్టి. ఓకేనా? సార్ మరొకటి తీసుకోవచ్చా? మరొకటి అత్తగారు. చెప్పండి. అత్తగారు భార్య తలక అమ్మ 10వ భావం. 10వ భావం భార్య తాలూకా అత్తగారు మాట కూడా వింటాడు. ఓకేనా? వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెబితేనే ఈయన కంట్రోల్ అవుతాడు, మైండ్ సెట్ సరిపోద్ది. ఓకేనా అండి? అలాగే 11 సోషల్ మీడియా, సోషల్ పబ్లిక్ అని అంటున్నాం కాబట్టి సోషల్ సర్కిల్ అంటే సోషల్ సర్కిల్ అనేటప్పటికి దే ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్ లో రిలేషన్ ఉన్న వాళ్ళతోనే ఈయన కంట్రోల్ అవుతాడు, ఫలానా వాళ్ళతో అవుతాడు అని చెప్పొచ్చు. అలాగే 9వ భావానికి 11వ భావం ఏమవుతుందండి? 3వ భావం అవుతుంది. 9 కాడి నుంచి 3 11 అంటే బాబాయి పెదనాన్న కొడుకులు, కూతుళ్ళు, వాళ్ళ ద్వారా కూడాను ఈయన కంట్రోల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మైండ్ సెట్. ఓకేనా? ఓకే సార్. శారదమ్మ గారు ఈ మేష లగ్నానికి వెనక భాగంలో 8 డిగ్రీ. నమస్తే. చెప్పండి. ఎవరిని? బుధుడు అండి. బుధుడు చెప్తాను అమ్మా. బుధుడు మెర్క్యూరీ. ఓకే. ఈ బుధుడు మేష లగ్నానికి లగ్న డిగ్రీలకు వెనుక భాగంలో 8 డిగ్రీల్లో ఉన్నారు. ఈ బుధుడు లగ్న డిగ్రీల్ని టచ్ చేయడం వలన 3, 6 అధిపతి అయిన బుధుడు వెనుక ఉండడం వలన తన యొక్క మైండ్ సెట్ ఎవరి ద్వారాగా, ఎవరి మూలంగా, ఎవరి మాట వింటాడు అనేది చూసుకుంటే అమ్మా చెప్పమ్మా. బ్రదర్స్ అండి. 3వ భావం బ్రదర్ కదా, బ్రదర్ అంటుంది. నేను చెప్పేదాకా ఆగరేంటమ్మా? సారీ, ఆగుతానండి, క్షమించండి. 3వ భావం అనగానే బ్రదర్ అన్నారు, ఏ విధంగా తీసుకున్నారు చెప్పండి? ఆయన ఎల్డర్ బ్రదర్ అనుకోవాలా, లేదా తనకంటే చిన్నవాడు అనుకోవాలా? చిన్నవాడు అనుకోవచ్చు అండి. మళ్ళీ బ్రదర్ అన్నప్పుడు ఎవరైనా సరే పెద్దోడే తీసుకుంటారు కానీ చిన్నోడే తీసుకోరుగా. అలాగే. ఓకే, డన్. ఇక్కడ తమ్ముడు, చెల్లెలు, మిత్రుడు తనకు తానే క్రియేటివిటీ, ఎఫర్ట్స్, ధైర్య సాహసాలతో తనకు తానే సొంతగా ఆలోచించుకుని ఒక దాన్ని క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన దానిలో మంచి ఉత్తీర్ణుడు అవుతాడు. నెంబర్ 1. నెంబర్ 2, 6వ భావము
శత్రువు, రుణము, రోగము, సేవ. ఈయన యొక్క తత్వం ఎలాగుంటుందంటే సేవాభావము ఉంటుంది. వృత్తిపరంగా కానీ, సాఫ్ట్వేర్ కంపెనీల్లో కానీ, లేక ఏదైనా మిషనరీకి సంబంధించిన పనిలో కానీ ఒక దాన్ని సృష్టించి తయారీ చేసే విధానం దాంట్లో కానీ ఈయన వర్క్ చేస్తే రోబోలాగా పనిచేస్తాడు. ఎందుకు? ఆరోభావం కూడా వచ్చింది. 3 అంటే ఏంటి? ప్రయత్నము. సొంతంగా ప్రయత్నం చేసుకుని దాని మీద ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాడు. ఎందుకంటే ఆరోభావం సేవాభావము. ఒక పని ఒప్పుకున్నాడంటే ఆ పని అయ్యేదాకా నిద్రపోడు. దీన్ని మనం ఎలా చూసుకోవాలి అంటే మీ యొక్క లగ్న డిగ్రీస్కి, మీ యొక్క లగ్న డిగ్రీస్కి 6వ భావాధిపతి 8 డిగ్రీల వెనుక ఉంటే మీరు ఆ నెలలో ఎక్కువగా, అంటే ఇక్కడ చూడండి, వెనక 8 డిగ్రీల నుంచి యాక్టివేషన్ అయ్యి ముందు ఉన్న 8 డిగ్రీలు దాటేదాకా ఎన్ని రోజులు పడుతుందో అన్ని రోజులు మీకు దినచర్యలో ఎక్కువ శాతం వర్క్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటారు. కావాలంటే చూసుకోండి. ఎస్ సార్. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు చెప్తారు? నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు తెలిసి లగ్న భావానికి వెనుక 8 డిగ్రీలో ఉన్న గ్రహం. కిరణ్ గారు చెప్పండి. సార్ శుక్రుడు సార్. శుక్రుడు. శుక్రుడు ఇక్కడ చూడండి, 2వ స్థానము 7వ స్థానాధిపతి అయిన శుక్రుడు. 2 అంటే కుటుంబము, 7 అంటే భార్య మరియు పార్ట్నర్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వెనుక, అంటే లగ్న డిగ్రీలకు వెనుక, లగ్న డిగ్రీల నుండి వెనుక భాగంలో 8 డిగ్రీల్లో శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు కుటుంబ స్థానాధిపతి, 7వ స్థానాధిపతి అయ్యారు. ఇక్కడ తన యొక్క కుటుంబములో లేక తన యొక్క భార్య కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే తన యొక్క మైండ్ సెట్ని కంట్రోల్ చేసే తత్వం శుక్రుడి చేతిలో ఉంటుంది. నెక్స్ట్ తన యొక్క సార్, నేను పార్ట్నర్, లక్ష్మి. తన యొక్క పార్ట్నర్ కూడాను కంట్రోల్ చేయగలడు. అయితే ఈ విషయం తెలిసిన ఆడపిల్లల తల్లిదండ్రులు ఇటువంటి జాతకుడిని ఎత్తుక్కుంటారు. ఎందుకంటే తన కూతురు కంట్రోల్ చేయాలని. అవునా కదా? సార్ నిజమే సార్. శుక్రుడు ఎప్పుడైతే లగ్న భావానికి అంటే లగ్నం డిగ్రీల నుండి వెనుక 8 డిగ్రీల దూరంలో ఉన్నాడు అంటే లగ్నం మీద ప్రభావితం ఎక్కువగా చేస్తాడు అనేది మీరు మర్చిపోకూడదు. ఓకేనా? శుక్రుడు అయిపోయారు, శని అయిపోయింది, బుధుడు అయిపోయారు, గురువు అయిపోయారు. నెక్స్ట్ ఎవరైనా సరే. సార్ నేను సార్, నేను సాయిదేవిని. లక్ష్మి. రవి వేయండి సార్. రవి రవి నక్షత్రం. రవి ఆ లగ్నానికి రవి తండ్రి కారకుడు అయ్యారు. తండ్రి మూలకంగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే తన సంతానము, ప్రథమ సంతానము యొక్క వాయిస్, ప్రథమ సంతానం కూడాను ఆ జాతకుడికి కంట్రోల్ చేసే తత్వం ఉంటుంది. అయితే తనకు తానే ఒక ప్రపంచాన్ని సృష్టించే క్రియేటివిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం లగ్నానికి వ్యయభావములో రవి కనుక ఉంటే మెడిటేషన్, స్పిరిచువల్ పవర్స్ ఎక్కువగా ఉంటాయి అన్న సంగతి మీరు మర్చిపోకూడదు.
ఓకేనా? మేష లగ్నానికి పంచమాధిపతి కదమ్మా. అవునండి. పంచమాధిపతి అంటే ప్రథమ సంతతేగా. అవును. సో ప్రథమ సంతతి అన్నప్పుడు తన కూతురు లేకపోతే కొడుకు మాటో తను వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావాలంటే మీరు అందరి జాతకాలు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆ లగ్నానికి ఏ భావాధిపతి దగ్గరలో ఉన్నాడో ఆ బ్లడ్ రిలేషన్ పర్సన్తోనే ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటుంది. అప్పుడు మీకు తెలిసిపోద్ది. అప్పుడు మీరేం చేయాలి? మీ జాతకంలోనూ ఇప్పుడు మీకు సాయిదేవి గారికి తల్లి అంటే ఎక్కువగా ప్రేమ. తల్లి మాట తను వింటది, తను చెప్పిన మాట తల్లి వింటది. అంటే ఆ లగ్నానికి చతుర్థాధిపతి అవ్వాలి. ఆ లగ్నానికి చతుర్థాధిపతి అయిన గ్రహము లగ్న డిగ్రీలకి వెనుక 8 డిగ్రీల్లో ఉండాల. 8 డిగ్రీల్లో ఉండాల. అప్పుడు ఆతగాడు యొక్క మైండ్ సెట్ మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకేనా? అన్ని గ్రహాలు అయిపోయినాయా? ఏమైనా ఉన్నాయా? సార్ రావు గురించి చెప్పలేదు సార్. రావు కేతు. ఇక్కడ చెప్పేదేనండి. రాహు ఏ భావంలో ఉంటాడో, అంటే ఇక్కడ లగ్న భావం గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. లగ్న భావానికి వెనుక డిగ్రీల్లో అంటే లగ్న భావ డిగ్రీలు దాటిపోతాడు అక్కడ. కాబట్టి ముందు 8 డిగ్రీల్లో కనుక ఉంటే, లగ్నానికి ముందు 8 డిగ్రీల లోపు ఉంటే ఆ భావానికి అధిపతి ఎవరండి? ఆ భావానికి అధిపతి ఎవరు అంటే లగ్న భావానికి అధిపతి ఎవరండి? కుజుడు సార్. కుజుడు. అక్కడ కుజుడు ఉన్నట్టుగా భావించాలి. కుజుడు అక్కడ ఉండినట్టుగా భావించాలి. అయితే కుజుడు అక్కడ ఉన్నారు, కరెక్టే. రాహుకి ఒక స్థానం ఉంది, రాహుకి ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఏదంటే కుంభరాశి. శాటర్న్కి కోఆర్డినేటర్ రాహు. సో కుజుడు ఏ భావంలో ఉంటాడో ఆ భావంలో ఉన్నట్టుగా పరిగణించకుండా రాహు ఉన్నారు కాబట్టి రాహు కుజ ఫలితాలు ఇవ్వాల్సిందే. కాబట్టి లగ్నంలోనే ఉన్నారు కాబట్టి తనకు తానే కంట్రోల్ అయిపోతాడు. తనకు తానే స్వయంగా కంట్రోల్ అయిపోతాడు. సార్ నేను చేసే పని తప్పు అనుకుంటా, ఎవరికి నచ్చలేదు కాబట్టి మనం ఈ పని చేయకూడదు, మనం ఒక మాట వినకూడదు, ఇది మంచి చెడుల గురించి మనమే ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని అప్పుడు ముందుకి కాలు వేయాలి. ఎవరు చెప్పింది మనం వినకూడదు అనే కంట్రోలింగ్ సిస్టమ్ అంతా స్వశక్తితో పైకి ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఎట్ ద సేమ్ టైం సోషల్ సర్కిల్, సోషల్ మీడియాతో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వీళ్ళకి. రాహుతో సంబంధం ఉంటే సోషల్ సర్కిల్, సోషల్ మీడియాతో ఎక్కువగా సంబంధం ఉంటుంది. మీరు కావాలంటే గమనించుకోండి. ఎట్ ద సేమ్ టైం కేతువు కనుక ఇలాగ ఉంటే, కేతువు లగ్నానికి ముందు 8 డిగ్రీల్లో ఉంటే స్పిరిచువాలిటీ, ఓకల్ట్ విద్యలు, ఈ కేతువుకి వృశ్చిక రాశి స్వక్షేత్రము, మార్స్ కోఆర్డినేటర్ అని అంటారు ఆయన్ని. అందుకనే మార్స్ అండ్ కేతువు సంబంధం ఉంటే సర్జికల్ డాక్టర్స్, ఫిజియోథెరపీ డాక్టర్లు అవుతారు, ఆక్యుపంచర్ డాక్టర్లు అవుతారు, ఇనిస్థీషియా ఇచ్చే డాక్టర్లు అవుతారు. ఈ బొయ్యికలు, తర్వాత కాళ్ళు జాయింట్లు నొప్పులు వచ్చే ఆ రోగాలకి
డాక్టర్స్ అవుతారు వాళ్ళు. ఓకేనా? ఇంకా మిగిలిన గ్రహాలు ఏమున్నాయండి? ఏమైనా అర్థమైందా మీకు లేదా? సార్ కుజుడే చంద్రుని ఉంటే గురించి సార్ చెప్పలేదు సార్. సార్ అమ్మా? కుజుడే ఉంటే సార్ కుజుడే కుజుడే ఆ. ఉంటే కుజుడే ఉంటే స్వశక్తితో తనకు తానే కంట్రోల్ అవుతాడు. తొందరపాటు అనేది ఉండదు. తనకు తానే ఆయన కంట్రోల్ అయిపోతాడు. మంచి చెడు అనేది తనకు తానే ఆలోచించుకుంటాడు. ఆలోచించుకుని ముందుకు సాగుతాడు. ఓకేనమ్మా? సార్ అయితే ఎప్పుడైతే రాహు ఉన్న కుజుడున్న సేమ్ ఉంటది. సేమ్ ఉంటది. అయితే ఓకే రాహు ఇంపాక్ట్ కన్నా కుజుడి యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. ఇమాజినేషన్, ఇంటెలిజెన్సీ, అబ్జర్వేషన్, లాంగ్ జర్నీస్, దీని గురించి ఓవర్ థింక్ చేస్తూ ఉంటాడు. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇప్పుడు దాకా 9 గ్రహాల గురించి చెప్పాను. ఎవరికైనా తెలియంది చంద్రుడు. ఏమైనా ఉంటే అడగండి. చంద్రుడు సార్, ఇంకా చంద్రుడు ఒకటి మిస్ చంద్రుడు లగ్న భావానికి 8 డిగ్రీలు బ్యాక్ ఉంటే ఆ లగ్నానికి చతుర్థాధిపతి అయ్యాడు. పైగా లగ్న భావానికి సంబంధం పెట్టుకున్నాడు. ఈ లగ్న డిగ్రీలకి సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి తల్లి మాట జవదాటడు. తల్లే కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఇంకా రవి అయిపోయారు, చంద్రుడు అయిపోయారు, కుజుడు అయిపోయారు, గురువు అయిపోయారు, రాహు అయిపోయారు, శని అయిపోయారు, బుధుడు అయిపోయారు, కేతు అయిపోయారు, శుక్రుడు కూడా అయిపోయారు. కాబట్టి రేపు నేను ఒక చార్ట్కి నేను వెనుక భాగంలో ఏదో ఒక గ్రహాన్ని పెడతాను. ఈ జాతకుడు ఏ రిలేషన్ పర్సన్స్తో కంట్రోల్ అవుతాడు, తన యొక్క మైండ్ సెట్ కంట్రోల్ అవుతుంది, తన యొక్క ఆధీనంలో ఉండి వర్క్ చేస్తాడు అనేది మీరు రాస్తారు. ఓకేనా? అయితే ఏదో ఒక గ్రహం ఉంది కాబట్టి ఇలా మనం మాట్లాడుకున్నాం. కానీ ఏ గ్రహము లేదు, అప్పుడేంటి దాని పరిస్థితి? లగ్న భావంలో ఏ గ్రహము లేదు, అప్పుడేంటి దృష్టి సార్. అమ్మా? దృష్టి లగ్నాన్ని చూసేవి. తీసుకోవాలి. దృష్టి తీసుకోవాలి. ఏ గ్రహము యొక్క దృష్టి లగ్న 8 డిగ్రీలు, బాగా గమనించాలి మీరు. ఇదే మీకు జ్యోతిష్యంలో మెయిన్ పాయింట్ ఏంటంటే డిగ్రీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఆస్ట్రాలజీ. 8 డిగ్రీల్లో కనుక తగిలితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూపిటర్ 15 డిగ్రీలో ఉన్నారు, లగ్నము 15 డిగ్రీలో పడింది. ఈ 15 డిగ్రీల నుంచి 15 డిగ్రీలు ఎక్కడ పడిందండి? లగ్నం మీద పడిపోయిందా డైరెక్ట్గా? జూపిటర్ ధనుసు రాశిలో 15 డిగ్రీలో ఉన్నారు, లగ్నం 15 డిగ్రీలో పడింది. అప్పుడు ఆస్పెక్ట్, 5th ఆస్పెక్ట్ ఎలా పడుతుందమ్మా? లగ్నం మీద పడుద్దా పడదా? 7th ఆస్పెక్ట్ పడుతుంది కదా సార్. 5th ఆస్పెక్ట్ పడుతుంది సార్. సారీ పడుతుంది సార్. 5th ఆస్పెక్ట్ లగ్నం మీద పడుతుంది. అక్కడ తండ్రి కానీ, తండ్రి సమానులు కానీ, లేకపోతే గురువుల మూలకంగా కానీ తన యొక్క మైండ్ సెట్ వారు చెబితే తను వింటాడు. వాళ్ళ కంట్రోల్లో ఈ పిల్లాడు ఉంటాడు అని చెప్పాలి మనం. ఓకేనా? ఓకే సార్. శారదమ్మ గారు హ్యాండ్ రేస్ చేశారు, చెప్పండి. థ్యాంక్ యూ సార్. సార్ వెనక భాగమే అని కాకుండా లగ్న డిగ్రీలకు అటు ఇటుగా డిగ్రీలలో వేరే వేరే భావాల్లో ఉంటే ఎలా చూడాలి? చెప్తాను. ప్రస్తుతానికి దీనికి చెప్తున్నాను కదా, ఓకే. దీన్ని బట్టి ఓకే మీరు వేరేది మళ్ళీ ఈ లింక్ కట్ అయిపోయిద్ది. ఈ లింక్ ఓకే. కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లింక్ పంపిస్తాను. పంపించిన తర్వాత మీ ఇష్టం వచ్చిన భావంని లగ్నం ఒకటి చెప్పండి, ఏ భావానికి ఏ డిగ్రీలో ఉన్నారు అనేది చెప్తాను. ఓకేనా? ధన్యవాదాలు. ఓకే, మళ్ళీ లింక్ పంపిస్తాను, ఆ లింక్ లో జాయిన్ అవ్వండి.